ఇష్టపడితే, ఆయన పాట ఎంత మీకు కనెక్ట్ అయితే, గద్దరన్న ఎంత ఇష్టం ఉంటే ఒకసారి హాలు మొత్తం కొడితే మనస్ఫూర్తిగా మీ చుట్టుపక్కల ఉన్న నిద్రమబ్బు పోయి గద్దరన్న గుండెలు నింపుకునేంత ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి రవణ కోసం. అలాగే మన బాబాయ్ అన్న కోసం కూడా అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత ఎందుకంటే గలానికి ఇవ్వాల్సింది మీ యొక్క చప్పట్లే, సన్మానపు దుప్పట్లు. జోహార్ కామ్రేడ్ గద్దారన్న, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ గద్దారన్న, జోహార్ జోహార్. వాస్తవానికి నేను పాట పాడతానికి అయితే రాలేడికి, ఇక్కడికి వచ్చే ముందు రాసుకోవాల్సి వచ్చింది. ఎందుకు పాడదు అనుకున్నానంటే ఒక చిన్న ముచ్చట ముచ్చట కూడా చెప్తా. ఒకటే పల్లె పాడతా, పాట పాడతా ఏం పాడా. అన్నలే రాని అడి బొమ్మ అలిగిందే గద్దారన్న, అన్నలే రాని అడి బొమ్మ అలిగిందే గద్దారన్న, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దారన్న, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దారన్న, ఒరిగిన మరుల పాట రాసుకోయ గద్దారన్న. ఆకాశమంతున అరుణ తారావై పల్లెలను చూస్తున్నావా, ఆకాశమంతున అరుణ తారావై పల్లెలను చూస్తున్నావా, అన్నాడ తల్లుల కోస చూసి పాట రాసుకొస్తావా, అన్నాడ తల్లుల కోస చూసి పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకొస్తావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా. తొందరనే పాట వేస్తా, చెల్లె తప్పు అనుకోవద్దు, నేను వాడినంత చెప్పు మీరు ఎగరకుర్రా, ఓకేనా. గద్దారన్న చనిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి మాట, నక్లెస్ రోడ్లో స్మారక అదేమంటారు దాన్ని, అది కట్టిస్తామని చెప్పి మాట వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉన్నది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టేటందుకు బడ్జెట్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది కాబట్టి గద్దారన్నది ఆగిపోవచ్చు బహుశా. నేనేమంటున్నా అంటే గద్దారన్న అభిమానులుగా ప్రపంచంలో గద్దారన్న అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఆ నక్సలెస్ రోడ్ దగ్గర స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఈ కళాకారుల తరపు నుంచి ఇంటికొక రూపాయి కూడా వసూలు చేసి జోలబట్టి మరీ అడుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఇది ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మేము జోలబట్టుకొచ్చి అడికొచ్చిస్తాం, అది తొందరనే కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, అలు పెరగని ధీరులారా, అసుములు వాసిన అమరులారా, 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 అందుకోండి మా పేద ప్రజల దండాలు, ఆరిపోని మా ముంగత్తుడి దోహాలో. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, ఆయి నిలిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిసి బాయి నిలిసి ఆయుధాన్ని ఎత్తుపట్టిండు, ఆయి నిలిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిసి బాయి నిలిసి ఆయుధాన్ని ఎత్తుపట్టిండు, ఆదివాసుని పల్లెలల్లా అడవి బిడ్డలయ్యిండు, ఆదివాసి పల్లెలలో నా బిడ్డల బిడ్డలయ్యిండు, ఆకువలం తినే ఆదివాసులను వీరులో, చాకులాగా మీరు తీర్చిదిద్దినారు సూర్యులో. విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణ ధీరులారా, చారుబాబు వారసులారా. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. జోహార్ జోహార్. ఒక చిన్న మాట, ఒకటే ఒక మాట, ఒకవేళ గద్దారన్న బతికుంటే సుక్కారామ నరసయ్య లాంటి వాళ్ళకు సావు వెంట పడకపోవు. ఎందుకంటే పాటలు ఆయన రాసు, మాకు రాయవలసిన అవసరం రాకపోవు. రాజ్యాన్ని ధిక్కరించాలంటే ఆయనతోనే అవుతుంది.
ఆయన లేడు కాబట్టి ఆ ప్రమాదం అంతా మానెత్తి మీద వేసుకొని జోకుడు పాటలు బంద్ చేసి జోలబట్టుడు పాటలు బంద్ చేసి ఎగిరిదుంకే పాటలు వదిలేసి జనం కోసం సస్తందు కూడా సిద్ధపడి గద్దారన్న అయితే ఎట్లయితే బతికిండో అదే బతుకు బతకాలి. ఒక్కరోజు చచ్చినా సరే ఆయన జోలే పట్టొద్దు, బాధ్యత జంగే చేయాలని చెప్పి బతుకుతున్నాం. ఆ గద్దరన్న లేనందుకు ఈ ప్రమాదం మానెత్తిలో పడ్డది. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. జోహార్ జోహార్.